గంగా నదికి హారతి ఇస్తున్నారండి. నేను ఇక్కడికి వచ్చి గంగా నది దగ్గరికి వచ్చేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేశానండి బోర్డులోనే. హారతి ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూసా. నది చూడండి ఎలా ప్రవహిస్తుందో. రాత్రి 7:07 అవుతుందండి. ఆ టైంలో అయితే హారతి ఇచ్చారండి. నేను బోర్డులోనే ఉన్నానండి. మేమందరం హారతి కోసం ఎదురు చూస్తున్నామండి. చూడండి హారతి ఇస్తున్నారు. అంటే ప్రతిరోజు గంగమ్మకు హారతి ఇస్తారండి. అంటే యాక్చువల్గా 6:15కి ఇస్తారంట హారతి. మరి ఏ రోజైతే మాత్రం లేట్ అయ్యింది. నేను అడిగాను ఎప్పుడు ఏ టైంలో హారతి ఇస్తారు అని చెప్పి అడిగితే ప్రతిరోజు 6:15కు హారతి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారండి. కానీ ఈరోజు మాత్రం ఎందుకు మరి లేట్ అయిపోయిందండి. 7 దాటిందండి హారతి ఇచ్చేసరికి. 7:30 అయిపోయింది. హారతి ఇస్తున్నారు చూడండి. ప్రతిరోజు హారతి ఇస్తారనమాట గంగమ్మ తల్లికి కాశీలో. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అసలు పేరు వచ్చేసానండి కాశీ కాదండి. ఈ కాశీ పేరు కాశీ కాదు. అసలు పేరు వచ్చేసి కాశ్ అని పిలుస్తారు. అసలు పేరు కాశ్ అనమాట. అయితే ఇక మామూలుగా మనం కాశ్ అనుకుంటే ఇక ఊతపదం మారుతుంది కదా, అలా కాశ్ అని పడిందండి. కాశ్ అంటే క్రాంతి అండి. అర్థమైందండి. కాశ్ అంటే క్రాంతి అనమాట, అంటే వెలుగు అనమాట. కాశ్ అనే దాని అర్థం క్రాంతి, వెలుగు అనమాట అండి. ఈ కాశీ తర్వాత అంటే అసలు పేరు కాశ్, తర్వాత కాశీ అని పడింది, తర్వాత వారణాసి అని పడింది. ఇక ఆ తర్వాత మొఘల్ రాజులు, తెలుసు కదండి మొఘల్ రాజులు, ఇక వాళ్ళు బనారస్ అని పెట్టుకున్నారండి. కానీ ప్రతిరోజు అయితే హారతి ఇస్తున్నారు చూడండి. ఇక్కడ సతీయుగంలోనండి శివుడు కూడా ఇక్కడనే వెలిచాడు. సతీయుగంలో ప్రపంచం మొత్తం దేవతలు ఎక్కడెక్కడైతే విస్తరించి ఉన్నారో, దేవతలు ఎక్కడెక్కడైతే దర్శనమిచ్చారో, దేవతలు ఎక్కడెక్కడైతే వెలిచారో ప్రతి ఒక్క దేవతలు కూడా సతీయుగంలోనే ఈ భూమి మీదకి వచ్చారండి. ప్రతి ఒక్క దేవతలు మన భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఫారిన్ కంట్రీస్ కావచ్చు, ఏ దేశం కావచ్చు అండి. ఉత్తరప్రదేశ్లోని కాశీ పశ్చిమ ఒడ్డున ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో కాశీకి వస్తుంటారండి. మన ఇండియా మొత్తం నుంచి ఎక్కడెక్కడి నుంచో కాశీకి వస్తారు. కాశీకి వచ్చేసి గంగా నదిలో స్నానం చేస్తారనమాట. అంటే మనం గంగా నదికి కాశీకి వచ్చిన తర్వాత మనం కంపల్సరీ గంగా నదిలో స్నానం చేయాలి. మనం స్నానం చేస్తే మన పాప పుణ్యాలు పోతాయని చెప్పి ప్రజలు నమ్ముతారండి. కాశీ శివుడికి పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో గంగా నదికి ప్రతిరోజు హారతి ఇవ్వడం జరుగుతుంది. శివుడు పార్వతీదేవికి కాశీ నగరాన్ని ఇష్టమైన ప్రదేశంగా ఎంచుకోవడం జరిగింది. మరి కాశీనగరం కాంతి విద్యకు ప్రదేశంగా ప్రకాశిస్తుంది. కాశీనగరం కాశీ పుట్టుక హిందూ పురాణాల ప్రకారంగా అంటే ప్రకాశించడం, కాశ్ నుండి వచ్చిందని అర్థం. కాశీలో ఉన్న ఈ విశ్వనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తుంది. కాశీ గంగా నదిలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. మన హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీనగరం. గంగానదిలో స్నానం ఆచరిస్తే మన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని చెప్పి మన భారతదేశ ప్రజలు నమ్ముతారండి. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన కాశీనగరం. కాశీ చరిత్ర చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉందండి. కాశీకి మహాభారత చరిత్ర కలిగి ఉన్న ఒక కాశీ నగరం అండి ఇది కాశీ. బుద్ధుడు అంటే మరి ఎవరో కాదండి, విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి బుద్ధ అవతారంలో రూపొందాడు.
ఉత్తరప్రదేశ్లోని కాశీ పశ్చిమ ఒడ్డున ఉంటుందండి. ఈ ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ 240 మిలియన్ల పీపుల్స్ అండి. ఈ ఉత్తరప్రదేశ్లోనైతే